వీరభద్రకాళి మాత నమో నమః. అందరికంటే ప్రమాదకరమైన జంతువు ఈ విశ్వంలో అంటే మనిషేరా. వీనికుంటే స్వార్థముకులు కుతంత్రాలు చూసాం. కుటుంబం నుంచి మొదలు పెడితే రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాలు. ఈరోజు ట్రంప్ గారు 30 కోట్ల మంది లేరు అమెరికా. వాళ్ళే ఆధిపత్యం ఉండాలి, వాళ్ళ కిందే అందరూ ఉండాలి. వాళ్ళు ఎవరు ఏమడిగితే ఇవ్వాలి, వాళ్ళు ట్యాక్స్లు వేసి వేయించుకోవాలి, వాళ్ళకి మాకు ట్యాక్స్ కట్టరు. ఈ విధంగా అన్ని ఆధిపత్యాలు చెలాయించాలి. అందరినీ మేము ఆడుకోవాలి, అందరూ మా చేతిలో కిలుబొమ్మలు ఎట్లయితుందిరా. విశ్వగురువు భారత్ రా. ఆ భారత్ని ఎంతోమంది 1000 ఏళ్ళ నుంచి చేసి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయినారు. ఎవరితో అవుతారు చెప్పి. ఇప్పుడు ఉండే నాయకులు ఏదో విర్రవీగుతారు. ఆడారు పిచ్చుకలరా మీరు. ఇప్పుడు కాంగ్రెస్ని కూర్చిపెట్టినాడు భగవంతుడు. 15 ఏళ్ళు దగ్గర అవుతుంది ఇప్పుడు. ముందు లేదురా, రాజకీయమే లేదు. 2029 ఎలక్షన్లే లేవు. రాసి పెట్టుకుంటారా. వీరభద్ర వీరభద్రంత్రాలు వస్తున్నారా. కులాలు, మతాలు, రిజర్వేషన్లు, ఈ విధంగా మానవ జాతి ఎట్లయిపోతుంది, సోమర్థనం ఎట్లయితుంది, యువకులు ఎట్లయితున్నారు, భార్యాభర్తల బంధం ఎట్లుంటుంది, లివింగ్ రిలేషన్, అక్రమ సంబంధాలు, పాశ్చాత్య దేశ పోకడలన్నీ తెచ్చి భారతదేశంలో పెడితే చూసుకుంటారా. శివుని భూమి ఇది. మన ఆయన వీరభద్రుడికి నిరసనం వస్తున్నాడు. దుష్ట శిక్షణ చేస్తూ కిష్కొండల ఆశ్రమం చేసుకొని అమరావతి విశ్వనగరాన్ని చేస్తారా. ఇంద్రుల నుంచి దింపింది అమరావతి. చంద్రబాబుతో నడిపిస్తున్నాడు. పోయింది అనుకుందాన్ని మళ్ళీ తెచ్చి జీవం పోసి చంద్రబాబుతో వెలిగిస్తున్నాడు. చంద్రబాబు అయిపోయిన సంత అంటే గేమ్ చేంజ్ అని చేసి కేంద్రంతో ఆడించుకుంటున్నాడు. ఇప్పుడు కేంద్రంలో మోడీ ఒకే బొమ్మలాగా నిలబెట్టాడు. ఆయన ఏమని చేస్తున్నాడు, ఇప్పుడు శాంతి ఏమని చేస్తున్నాడు. అవుతుందా. శివుడు అనుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాలు ఆగిపోతాయి. మళ్ళీ మనకు గుణపాఠం నేర్పుతాడు భగవంతుడు. మనకి కరోనాలో మన చావులు చూపించినాడు. మనకు గాలి మనమే పిలుచుకొని వచ్చినాము. శానిటైజర్ లేకుండా తిండి లేదు. దేశాలని బంద్ చేసుకొని ఆర్థిక విధంగా ఆరోగ్యపరంగా చావులు చూసి మానవ జాతి హెచ్చరికలు చేసినాడు. ఇప్పుడు మనము తినుకుంటే ఉండే పరిస్థితులు ఎట్లా బతుకుతున్నాం. పెట్రోల్, డీజిల్ అన్ని లింకులు ఉన్నాయి. దేశాలకు ఎంత ముడిపడింది. అన్ని దేశాలతో సఖ్యంగా ఉంటేనే మన జీవితము అన్ని సరళంగా బాగా ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు వేరే దేశాల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఎట్లుండే ప్రభావము, వాళ్ళు యుద్ధాలు చేస్తే మనకెందుకు ఇన్ని సమస్యలు, ఆర్థికంగా ఎన్ని ఇవి వస్తాయని చూస్తున్నాం. అందుకే ఇవన్నీ కాదా విశ్వగురు భారత్ వాళ్ళ భారత్ను ఆదర్శం తీసుకుని వెలిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రపంచ దేశాలని మన ఆయన చెంతకు వస్తారు. వీరభద్ర వీరభద్రంత్రాలు చెంతకు వచ్చి పాదాలు పట్టుకొని వేడుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. భారతదేశం అంటే విశ్వగురువురా. ఆ విశ్వగురువే వీరభద్రంత్ర రుకుందేన స్వామి. అఖండ భారతం చేసి పాలిస్తాడు. ఐపీఎస్ ఐఎస్లతో పాలిస్తాడు. ఈ రాజకీయాన్ని బ్రోకర్లతో కాదు. ఈ రాజకీయాలైన బ్రోకర్లు ఇకపోతే ఎన్ని సీట్లు, ఎన్ని రకంగా డబ్బు పోతుందో మనం చూస్తున్నాం. రాజకీయంతోనే మన దేశ ఖజానాలో అర్థం బడ్జెట్ వాళ్ళకే సరిపోతుంది. మీరు తెలుసుకోండి. ఇవన్నీ ముందు కాకపోతుంది. నేను చెప్పేవన్నీ జరిగిపోయేవి. వీరభద్ర వాకలు రాయివి. జై వీరభద్రకాళి మాత నమో మరియు